వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. శ్రీవారి సేవలో మిస్ ఇండియా మానస వారణి. యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పోలనాపార అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది కానుంది. ఈ ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించే వీలుంది. ఉద్యోగుల బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే వీలుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషనర్తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జిల్లా సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గ మధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గూండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ నేతలని అరెస్టు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా కూని అవుతుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. వాళ్ళ మీద దాడి చేసి ఎవరిని కూడా కౌన్సిల్ సభాభవనంలోకి లోపలికి వెళ్లకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న వాళ్ళ కొట్టడము, తిట్టడము, బయటికి తోసేయడము అంతా చేసి వాళ్ళు చాలా హంగామా చేసి అక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు వాళ్ళ యొక్క అనుచరుల వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం. నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశ మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి, లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతటి తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికను ఈరోజు మళ్ళీ కూడా ఆ ఎన్నిక నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దీనికి నిన్ననే ఈ పరిస్థితి ముందుగానే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం, తర్వాత తదుపరి ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషనర్ స్వయంగా కలవడం, కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి, మేము ప్రొవైడ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా చెప్తే దానికి కావాల్సినటువంటి మాకు రక్షణ కావాలి, అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళకి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్
ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి, ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించండి అని. నిన్న ఈవినింగే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక 3వ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కు. ఎన్నికల కమిషన్ దాన్ని అన్ని సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది. పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో భయపడి భయభ్రాంతులకు గురైనటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా రామవరప్పాడులో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్న రామవరప్పాడులో ఒక హోటల్లో తలదాచుకొని ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి రక్షణ కల్పించండి అని చెప్తే రక్షణ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక కౌన్సిలర్ ఏమో ఆ తిరువూరులోనే స్థానికంగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె వెళ్ళి అక్కడ మాజీ శాసనసభ్యులైనటువంటి స్వామిదాస్ గారి ఇంట్లో ఆమె తలదాచుకోవడం జరిగింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తాననేటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దాన్ని హౌస్ మోషన్గా కోర్టును ఆశ్రయిస్తే హౌస్ మోషన్ మూవ్ చేయడం వల్ల ఆ పిటిషన్ నిన్న రాత్రి ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఇప్పుడు 10 గంటలకు విచారణకు కోర్టు కూడా తీసుకోవడం జరిగింది. కోర్టు విచారణ తీసుకుంటే కోర్టు విచారణలో వచ్చినటువంటి ప్రభుత్వ న్యాయవాది కూడా మేము రక్షణ కల్పిస్తున్నాము, అన్ని రకాలుగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి కోర్టుకు చెప్పడం. కోర్టుకు చెబితే కోర్టు ఏ అధికారితో రక్షణ కల్పిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, ఏ అధికారి దీంట్లో మీరు రెస్పాన్సిబుల్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఏసీపీ అధికారిని స్థాయి అధికారిని ఒకరిని డిప్యూటేట్ చేసి అతని ద్వారా అతని డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకు ఫర్నిష్ చేసి అతని ద్వారా రక్షణ కల్పించండి అని. యువత విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుని తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారన్నారు. పిల్లలు నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. భూ పంచాయతీలకు సంబంధించి సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లలో పరిష్కరించబోరని, వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. యువత విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లను దూరంగా ఉండాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తారో ఏంటి, దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు తెలియజేయగలరు. రెండోది వచ్చేసి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు, అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి. డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. మైనర్లు ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం. ఈ యువత ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఆ విషయంలో ఆన్లైన్ లింకులు కానీ యాప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు. ఏపీ జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ ప్రసాద్, సిఐ సునీల్ కుమార్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు అమ్మవారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తీసుకో ఇప్పుడే బాబు మీ నెంబర్ మోహన్కి ఇవ్వండి. సరే సార్. తిరుపతి నగరంలోని విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ ను ఈస్ట్ సిఐ శ్రీనివాసులు సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో దేశ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి యాత్రికులు ఇక్కడకు వస్తూ ఉంటారన్నారు. దొంగతనాలు నివారించేందుకు లైవ్ స్కానర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనుమానితులను లైవ్ స్కానర్ ద్వారా వేలిముద్రను సేకరించడం జరుగుతుందన్నారు. ఇది నేర నియంత్రణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నిసార్లు వచ్చారు?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మిస్ ఇండియా ప్రముఖ సినీ నటి మానస వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మానస వారిని మాట్లాడుతూ శ్రీవారికి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలకు రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తెలిపారు. 109 దేశాల నుంచి మిస్ యూనివర్సల్ పోటీలకు అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు. మనందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు వచ్చారు. వీ హ్యావ్ 109 కంట్రీస్. చాలా సంతోషము. అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మీ అందరికీ కోరుకుంటున్నాను, మనందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో శ్రీ 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 భూ సమేత వెంకటేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ సంపూర్ణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో ధ్యా స్వస్తయే వైశ్వానర. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి ఎంపీపీ పీఠం కూటమి కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఊహించినట్లుగానే కూటమి ఖాతాలో ఎంపీపీ వైస్ ఎంపీపీ పదవులను వేసుకుంది. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, వైస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఎన్నికల అధికారి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో కూటమి తరపున ఎంపీపీ అభ్యర్థిగా నిలిచిన మక్కా సూర్యారావుకు 11 మంది ఎంపీటీసీ సభ్యులు తమ మద్దతు తెలియచేయగా, వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రంభా సుజాతకు 8 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి మురళీకృష్ణ ఎంపీపీ అభ్యర్థిగా మక్కా సూర్యారావును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నికలు జరగడం, దానిలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శ్రీ మక్కా సూర్యారావు గారు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా శ్రీమతి కొనకళ్ళ విజయ నిర్మల గారు ఎన్నికవటం చాలా సంతోషం. ఈరోజు సభ్యులందరూ కూడా దాదాపు 11 మంది సభ్యులు కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి సూర్యారావు గారిని, అదేవిధంగా విజయ నిర్మల్ని కూడా ఎన్నుకోవటం, ఈ సందర్భంగా ఎంపీటీసీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి కారుమూరి ఏ విధమైనటువంటి విన్యాసాలు చేసి మాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి ఎంపీటీసీలని క్యాంపులను నిర్వహించి వారిని ఇక్కడ పాల్గొనకుండా ఆ రోజు అడ్డుకొని అన్ని విధాలుగాను కూడా వీరందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా మరలా ఎంపీటీసీలు ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేయటం, గతంలో వాళ్ళు ఏదైతే మేము ఎప్పుడూ కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, మాకు బలపరిచి మాకు మద్దతు తెలియజేసేటటువంటి ఎంపీటీసీలని మాజీ మంత్రి కారుమూరి బలవంతంగా వారందరినీ కూడా
ఆయన చేతుల్లో పెట్టుకుని వారిని భయపెట్టి అన్ని విధాలుగాను కూడా చేశారని ఏదైతే చెప్తున్నామో అది ఈరోజు నిరూపితమైంది కూడా. ఈరోజు స్వచ్ఛందంగా ఎంపీటీసీలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు దీనికి అంతటికీ కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఇటువంటి రాజకీయాలన్నీ కూడా మాని ఏదైతే ప్రజాబలం ఉందో ప్రజాస్వామ్యంలో వారు ఎంపీటీసీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా కాపాడే విధంగా మేము ఏదైతే కృషి చేసామో దానికి వారు కూడా అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు ఏదో ఒంటెద్దు పోకడలో కాకుండా మేము చెప్పిందే జరగాలనే విధంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడబడింది. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వీరందరూ కూడా ఎంపీటీసీలు కూడా మద్దతు తెలియజేయడానికి వారి గ్రామాల్లో వారు ఎంపీటీసీలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని బలంగా నమ్మి మీరందరూ కూడా ఈరోజు సూర్యారావు గారిని అదేవిధంగా విజయ నిర్మల అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియలో కృషి చేసినటువంటి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు కానీ తర్వాత వచ్చేటటువంటి ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సొసైటీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి పార్టీల అభ్యర్థులకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా స్వేచ్ఛగా ఉండటం, అన్ని కార్యక్రమాలు కూడా జరగడం, ఈరోజు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా వారికి కూడా ఈరోజు ప్రత్యేక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దళిత విద్యార్థి జేమ్స్ పై మూత్రం పోసి కొట్టి గాయపరిచిన యశ్వంత్ నాయుడు, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో దళిత కుటుంబాలను వెలివేసిన ఘటన మరొక ముందే సీఎం చంద్రబాబు నియోజకవర్గం చంద్రగిరిలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై మూత్రం పోసి విచక్షణారహితంగా దాడి చేయడం సిగ్గుచేటని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. దళిత వర్గానికి చెందిన హోంమంత్రి అయ్యుండి ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అనిత హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఒక దళిత విద్యార్థి బీటెక్ చదివినండి విద్యార్థిపై కొంతమంది అగ్రకులానికి చెందినటువంటి సోదరులు చాలా దారుణంగా కొట్టి అతనిపై మూత్రం పోసి అతని ద్వారా మూత్రం తాగించి చాలా కులం పేరుతో దూషించి ఒక రూమ్ లో బంధించి చాలా దారుణంగా దూషించారు. మేము దీనిని నర్సాపురం నియోజకవర్గ దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి ఈ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దళితులపైనే ఈ యొక్క దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోండి, దళితుల జోలికి వస్తే మా యొక్క దళితుల సత్తాన్ని మీకు చూపిస్తా. ఎందుకంటే ఇప్పటికే చాలా దాడులు జరిగినాయి. మొన్న చూస్తే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులని మల్లాం అనే గ్రామంలో దళితులు వెలివేయడం జరిగింది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ పిఠాపురంలో దళిత సోదరు మాలను వెలివేస్తే అలాగే మన నెల్లూరు జిల్లాలో మాదిలను కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న రాయమూరిలో ఒక దళిత సోదరిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ యొక్క ఘటన కూడా విలువలో రాకుండా ఇలాగ దాచేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ విధంగా మన చిత్తూరు జిల్లాలో ఈ యొక్క జేమ్స్ అనే బీటెక్ దళిత విద్యార్థుల్ని చాలా దారుణంగా కొట్టి చాలా దారుణంగా చేశారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే
సాక్షాత్తు హోంమంత్రి ఒక దళిత సోదరు ఉండి ఇప్పటివరకు స్పందించడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వస్తే దళితుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలు సోదరుని అని చెప్పి ప్రగాఢ పలికి ఈ రోజుని దళితుల మీద దాడులు జరుగుతుంటే కనీసం స్టేట్మెంట్ ఇవ్వకుండా హోంమంత్రితో మాట్లాడకుండా చాలా సైలెంట్ గా, చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరణ. అదేవిధంగా సాక్షాత్తు చంద్రబాబు జిల్లాలోనే జరిగిందని చంద్రబాబు గారు వెంటనే రియాక్షన్ ఇచ్చి వెంటనే స్పందించి ఎవరైతే దోషిన వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని మేము మా యొక్క నష్టం నియోజకవర్గం మాలల తరఫున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా మీరు ప్రభుత్వం నడిపించాలని, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తే ఈ రాష్ట్రంలో దళితుల సత్తాన్ని చూపిస్తామని మేము మా యొక్క దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం కాకుండా మీరు ప్రభుత్వాలు కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మా యొక్క మాలల సంఘ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సాపురం దళిత జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమాన్ని చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో జరుగుతున్న దళిత నాయకులపై, దళిత విద్యార్థులపై కేసులు ఎంతో తీవ్రమైన దాడులు జరుగుతున్న వారిపైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల్ని పాశవికంగా ఒక విద్యార్థిని 3 రోజులు అక్రమంగా రూమ్లో బంధించి యశ్వత్ నాయుడు అనే అతను తీవ్రంగా కొట్టి అతన్ని హింసించి చాలా ఘోరంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను చాలా చికిత్స పొందుతున్నాడు. అలాగే ఆ విద్యార్థినిపై దాడి చేసిన యశ్వత్ నాయుడు ఆయన వర్గాల అనుచరులపై అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెల గ్రామంలో మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు కోసం 10 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి జై భీమ్ రామాంజనేయులు పోరాటానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వారి కూతురు 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి సోషల్ మీడియా ద్వారా స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ని ఆ చిన్నారి తల్లి ఆ వీడియోలో వేడుకోవడం చూసి ప్రతి మనసున్న మనిషికి ఆలోచన చేయవలసిన పరిస్థితి. ఈ చిన్న వయసులోనే అంబేద్కర్ పూలే గురించి మన జాతి చిన్నారి బిడ్డ ఆలోచించడం చాలా గర్వకారణమని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బండారు శ్రావణి పిఏ ఈ విషయాన్ని మా ద్వారా తెలుసుకొని వారి సంపూర్ణ మద్దతు అంటూ మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తోడ్పడతామని తెలియజేస్తూ, అలాగే స్థానిక గ్రామంలో ఉన్నటువంటి దళిత లీడర్లను, ప్రజా సంఘాల నాయకులను, అన్ని రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ భీమ్సేన్ రాష్ట్ర అధ్యక్షులు పామిడి సాకే ఓబులేసు, గట్టు రామాంజనేయులు, జేబీపీ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ అందరికీ. నా పేరు చిన్నాంజలి, ఎంఆర్బీఎస్ లీడరు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగనమల నియోజకవర్గంలోనే సింగనమల మండలం కేంద్రము తెరమల గ్రామంలో గత 10 సంవత్సరాలుగా విగ్రహం పెట్టాలని చెప్పి జై భీమ్ రామాంజనేయులు గారు కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ ఆ విగ్రహం ఇప్పటికీ కూడా అక్కడ నోచుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మొన్న అటు రోజున కూడా గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పినారు. ఈ విషయం పైన జై భీమ్ రామాంజనేయులు కూతురు చిన్న పాప 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మా అందరి కళ్ళు తెరుచుకునే విధంగా ఆ అమ్మాయి అడిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆ అమ్మాయిని ప్రశంసలు చేస్తున్నాం. ఎందుకంటే చిన్న అమ్మాయికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వల్ల మనకి ఏం మంచి జరుగుతుంది, ఆ విగ్రహం అక్కడ ఉంటే ఎంతమంది చదువుకొని ప్రయోజకులు అవుతారనే విషయం ఆ అమ్మాయి సింగనమల శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఆ అమ్మాయి ఆ వీడియోలో కలెక్టర్ గారిని ఇద్దరిని కోరడం అయినది. ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు బిజీగా ఉండడం వల్ల ఆమె పిఏ ఉదయ్ సారు ఏంటి ఇష్యూ అన్నా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఆ విగ్రహం పెట్టడానికి అక్కడ ఎవరైతే సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారిని కూడా పిలిపించి మాట్లాడి విగ్రహం పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పి పిఏ ఉదయ్ గారు చెప్పడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల పూర్తి అయినప్పటికీ ఆ మండలంలో, ఆ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఒక ఆయన నల్లప్ప అని ఆయన కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ రెండోది వచ్చేసి రామాయణంలో విగ్రహం పెడితే ఆయన చూపుడు వేలును చూసి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఎంతో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి పోతారని చెప్పేసి సదుద్దేశంతో విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. దానికి రామాంజనేయులు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే అక్కడ
కొంతమంది స్థలం తక్కువ ఉందని చెప్పేసి లేదా ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా మా దళితులు కూడా మాట్లాడుతున్నారు. మా దళితులను కూడా కలుపుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అధికారులు కూడా ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి దళితులను పిలుచుకొని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య సర్దుమనేటట్టు చేసి ఆ విగ్రహం వెంటనే అక్కడ నిలబెట్టి పూర్తి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అంబేద్కర్ గారి విషయంలో విగ్రహం ఎట్లయినా కానీ అక్కడ పెట్టాలా అని చెప్పేసి మొన్న చిన్న పాప పెట్టినటువంటి వీడియోను చూసి ఆమె కూడా ఇది కంపల్సరీ చిన్న అమ్మాయి చెప్పినట్టు అక్కడ విగ్రహం పెడదామన్నా అని చెప్పింది. అక్కడ ఉన్న పేదవాళ్ళను కావచ్చు, దళితులను కావచ్చు, అగ్రవర్ణ కులాల వారిని కూడా కలుపుకొని మాట్లాడి త్వరలోనే విగ్రహం పెట్టడానికి ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఆ విగ్రహం పంచాయతీ కార్యాలయంలో విగ్రహం ఉన్నది. అక్కడ కేవలం నిర్మాణం చేపట్టి విగ్రహం పెట్టడానికి మాత్రమే ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలా. అదేవిధంగా సింగనమాల తహసీల్దార్ గారు కూడా అటుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను ఎవరైతే లేవనెత్తుతున్నారో వారితో కూడా మాట్లాడి ఇద్దరిని కలిపేసి ఆ విగ్రహం పెట్టడానికి త్వరలోనే నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.